సాయి గారు, ఈ ప్రసాదాల్లో విషం కలపాలి అనే ఒక కుట్రకి పాల్పడిన హైదరాబాద్ బేస్డ్ టెర్రరిస్ట్ డాక్టర్. అంటే మామూలుగా డాక్టర్స్కి స్పెషలైజేషన్ ఉంటుంది, ఇతను టెర్రరిజంలో స్పెషలైజ్ చేశాడు. ఇతని మీద ఛార్జ్షీట్ ఫైల్ అయింది 2025 నవంబర్లో దొరికింది. అంటే జైషే మొహమ్మద్ వాళ్ళ మాడ్యూల్ మార్చేసుకున్నారు. డౌన్ ట్రాడన్ని డబ్బులకు అవసరం ఉన్న వాళ్ళని కాకుండా ఈసారి అంటే ఉన్నత విద్యావంతుల్ని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించడం అనేది. వాళ్ళకు లేడీ కమాండర్ కూడా ఢిల్లీలో దొరికింది. మొత్తం డాక్టర్ల గుంపే దొరికింది. వాళ్ళ దాంట్లో బయటపడింది రైసిన్ ఏకంగా తయారు చేసే లాబొరేటరీయే. ఒకవేళ అదే జరిగి ఉంటే ఎంత ఉపద్రవం అండి. అంటే టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఎలా మారుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి చాలా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోయిన సంవత్సరం నవంబర్లో ఒక డాక్టర్ని గుజరాత్ ATS పోలీసులు అరెస్ట్ చేశారు. అతను డాక్టర్, చైనాలో MBBS చేసి వచ్చాడు. తన దగ్గర అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆయన దగ్గర కొన్ని వెపన్స్ దొరికాయి. అతని పేరు ఏంటంటే సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్. అతను హైదరాబాద్ బేస్డ్ డాక్టర్, హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి. గుజరాత్ ATS పోలీసులు గుజరాత్ అహ్మదాబాద్లో అరెస్ట్ చేశారు. అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తేనేమో MBBS చైనాలో చదివినట్టుగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ చాలా ప్రాంతాల్లో లక్నో, అహ్మదాబాద్, లేకపోతే ఢిల్లీ, అనేక ప్రాంతాల్లో ఆయన ఈ పర్టికులర్ డాక్టర్ ఈ మొహియుద్దీన్ రెక్కీ నిర్వహించాడు. చాలా ప్లేసుల్లోకి తిరిగినట్టుగా తర్వాత విచారణలో తేలింది. అండ్ అరెస్ట్ చేసిన సమయంలో ఒక టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ అరెస్ట్ చేశారు. చేసినప్పుడు ఏం తెలిసిందంటే అతని బ్యాగ్లో ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్లో వెపన్స్ కొన్ని ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 1-2 వెపన్స్ ఉన్నాయి. దాంతోపాటు క్యాస్ట్రాల్ ఆయిల్ ఉంది. ఈ క్యాస్ట్రాల్ ఆయిల్ ఏంటి అని చెప్పేసి దాని మీద వెనకాలకి వెళ్ళి కొంచెం దాని మీద విచారణ జరుపుతూ ఉంటే చాలా నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. అతను ఏంటంటే అప్పట్లో కూడా వచ్చింది వార్త చిన్నగా. క్యాస్ట్రాల్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ క్యాస్టర్ సీడ్స్, అవి మన ఆముదం గింజల నుంచి వచ్చేటువంటి ఆముదం గింజల్లో విష పదార్థం ఉంటుంది, రైజిన్ అంటారు. ఆ రైజిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆ విష పదార్థాన్ని దాన్ని తీసుకొని దాని ద్వారా అంటే చాలా తక్కువ మోతాదులో ఎక్కువ మందికి విషపూరితం చేయగలిగేటువంటి ఆహారాన్ని విషపూరితం చేయగలిగేటువంటి ఆ రైజిన్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తేలింది. సరే, తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇంకా అనేక మందిని విచారణలు చేస్తూ ఉంటే అందులో ఇంకో 2 అరెస్ట్ చేశారు. ఆజాద్ సులేమాన్ షేక్ అండ్ మహమ్మద్ సుహేల్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మే 5వ తేదీన ఛార్జ్షీట్ దాఖలు చేసింది NIA. ఆ ఛార్జ్షీట్లో వచ్చినటువంటి విషయాలను బట్టి చూస్తే ఆ పర్టికులర్ డాక్టర్ అహ్మదాబాద్లో దొరికాడు, కానీ అతను మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కడ ప్లేస్ చెప్తాను, ఉప్పర్పల్లిలో ఒక కాలనీ ఉందంట. ఆ కాలనీలో తన ఇంటిలోనే బయో ల్యాబొరేటరీ పెట్టేశాడు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి, ఒక పరిశ్రమ, కుటీర పరిశ్రమ. సో ల్యాబొరేటరీయే ఉందంట ఇక్కడ. అంటే ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఆముదపు గింజల నుంచి రైజిన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి పరిశోధనలు చేస్తున్నాడు. దాని మీద అసలు ఎట్లా అంటే అండ్ వాడు రెక్కీ నిర్వహించాడు. వీడి టార్గెట్ ఏంటి అని అంటే కనుక ఈ ప్రసాదాల్లో మనము రైజిన్ కలపడము, లేకపోతే కొన్ని 100,000 మందికి హాని కలిగించే విధంగా ఎలా జనాల్ని చంపాలి. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు పోయినాయి. ఇంతకుముందు బాంబ్ బ్లాస్ట్ కావాలంటే IED ఎక్స్ప్లోజివ్స్ అవి వచ్చాయనంటే ఎక్కడో ద్వారా దొరుకుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఆముదం గింజలు ఇట్లాంటి ఎవడు పట్టుకోడు కదా. సో దాన్ని కూడా మన వాళ్ళు పట్టుకున్నారు అని అంటే మన ఏజెన్సీస్ ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త మోడస్ ఆపరెండి అయిపోయింది. ఇవాళ మనం భారతదేశంలోనే కాదు ఇది. నేను దీని మీద ఇంకొంచెం సెర్చ్ చేశాను. అమెరికాలో పోయిన సంవత్సరం ఆగస్ట్ నెలలో విస్కాన్సిన్ అనే ఒక ప్రాంతంలో అమెరికాలో అక్కడ ఒక సిమిలర్ ఇన్సిడెంట్, ఒక కేసు నమోదైంది, హైదరాబాద్ కేసు లాంటిదే. అక్కడ కూడా ఒకడు రైజిన్ తయారు చేయడానికి అక్కడ ఈ దీని ఏమంటారు, ఒక ల్యాబొరేటరీ లాగా, దాని ల్యాబొరేటరీ అనడానికి లేదు, వాడు పరిశోధనలు చేస్తున్నాడు. తను రైజిన్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని. వాడు టెర్రరిస్ట్ అని తర్వాత తెలిసింది. కొంతమంది ISIS టెర్రరిస్టులు కూడా అమెరికాలో పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని కెమికల్ కాంబినేషన్స్ దొరుకుతూ ఉన్నాయి. చైనా నుంచి కొంతమంది వచ్చారట. చైనా నుంచి కొంతమంది అమెరికాలోకి వచ్చిన వాళ్ళ మీద విచారణ చేస్తుంటే కూడా ఈ విష పదార్థాలకు సంబంధించినటువంటి, ఈ బయాలజికల్ వెపన్స్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ కనిపించింది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ లేకపోతే వాటికి సంబంధించిన థింక్ ట్యాంక్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే టెర్రరిస్టులు వాళ్ళ స్టైల్ మార్చుకున్నారు. ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాండీ బీచ్ మనం చూసాం ఆస్ట్రేలియాలో. ఇప్పుడు ఈవెన్ మన పహల్గామ్లో చూసాం మనం.
వచ్చి టార్గెట్ చేసి చంపడం, ఇదొక పద్ధతి. రెండోది ఏంటంటే డ్రోన్ అటాక్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు డ్రోన్స్, కొన్ని చిన్న చిన్న డ్రోన్స్ని తయారు చేసుకుని డ్రోన్స్ ద్వారా ఎక్స్ప్లోజివ్స్ పెట్టి చంపడం. అది కూడా ఒకటి మన దగ్గరనే బర్స్ట్ చేసాం. మనం మహారాష్ట్ర దగ్గర, పూణే దగ్గర ఒక ప్లేస్లో ఇట్లాగే ఒక డ్రోన్, ఆల్మోస్ట్ చాలా 100 డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, టెర్రరిస్టులను పట్టుకుంటే తేలింది. ఇంకోటి ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళని లేకపోతే సైబర్ వార్ఫేర్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ తెలిసిన వాళ్ళని, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ లేకపోతే ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్లు ఇవన్నీ తయారు చేయడం తెలిసిన వాళ్ళు, కొంచెం టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళని మెల్లిగా అటువైపు తిప్పుకొని సైబర్ వార్ఫేర్ చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయడం, పవర్ గ్రిడ్స్ని హ్యాక్ చేయడము, లేకపోతే వెబ్సైట్స్ని హ్యాక్ చేయడము, ఇట్లాంటి ఒక విధ్వంసం. అండ్ బ్యాంకుల డీటెయిల్స్ని హ్యాక్ చేయడం, బ్యాంకుల్ని వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం, ఇట్లాంటి వాటి కోసం కొంతమందిని వాడుతున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయి కదా, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఉదంతాల్లో తెలుస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకొని అంటే లేనిపోని అబద్ధాలని ప్రచారం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని వార్తా కథనాలు వచ్చాయి మన ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం. నాకు ఒక ఆక్టోపస్లో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విషయం, ఇప్పుడు ఈ విజయవాడలో పట్టుకున్న వాళ్ళు కానీ మిగతా ప్లేసుల్లో పట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేశారు అంటే, విజయనగరం వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేశారు అంటే మేజర్గా ఏం చేస్తారట అంటే, ఒకటి ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని వీళ్ళకి కనెక్ట్ చేస్తున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేయడం చేస్తున్నారట. అంటే లాడెన్ అంటే లాడెన్ కాదు, జనరల్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎవరైతే ఈ డాక్టర్ ఉన్నాడో వాళ్ళతో మాట్లాడించినట్టుగా చేయించడం అంట. సో ఒక్కసారిగా వాడు అట్లాంటి వాడు మాట్లాడనగానే వీడు ఉప్పొంగిపోతాడు. అంటే బేసికలీ ఆ మైండ్ సెట్లో ఉన్నవాడు. ఇంకోటి ఏంటంటే సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, వాడికి సంబంధించి ఏంటంటే ఈ పర్టికులర్ ఈ అరెస్ట్ చేసిన వాడు రైస్ని తయారు చేస్తున్నటువంటి డాక్టర్, వీడిని అల్ఖైదానా ఇంకేదో ఆర్గనైజేషన్ వాడిది, అల్ఖైదాకి అనుకుంటా, అల్ఖైదా ఆర్గనైజేషన్కి సంబంధించి వాడిని ఆమీర్ని చేస్తామన్నారట. ఆమీర్ అంటే ఏమంటారంటే కమాండర్. సౌత్ ఏషియా మొత్తానికి నేను ఆమీర్ని చేస్తామని ప్రామిస్ చేస్తారట. ఎవడు ప్రామిస్ చేస్తాడో తెలియదు. సో వాడికి ఆమీర్ కావడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. నేను ముజాహిదీన్ కావడంలో అందులో కమాండర్ని అయ్యాను అని అంటే నాకు ఇంకొంచెం 71కి ఇంకో 2 రెట్లు కలుపుకొని ఒక 200 మంది కన్యలు దొరుకుతారని అనుకుంటాడో మరి నాకు తెలియదు లిటరల్లీ. సో అంటే ఇదే దీన్ని పెట్టే చేపించడం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్తది తెలిసింది ఏంటంటే ఈ టెర్రరిస్ట్ మూకలు వీళ్ళకి అట్రాక్ట్ అవుతున్నటువంటి విధానాల్లో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకటేమో టెర్రరిస్ట్ లీడర్షిప్ని పరిచయం చేస్తున్నట్టుగా ఒక కలరింగ్ ఇవ్వడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్లీ కొన్ని వార్తల్ని క్రియేట్ చేయడం. యూపీలో ఒక సామాన్యమైనటువంటి ఒక ముస్లిం పైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది, చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారో అని ఒక విజువల్ క్రియేట్ అవుతుంది. అది ఎక్కడో ఏదో వేరే ప్లేస్లో జరిగేదే, కానీ ఇక్కడ జరిగినట్టుగా దాన్ని కలర్ చేసేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి యూత్కి చూపించేసరికి అవును బీజేపీ దాష్టీకాల మీద మనం పోరాడాలి లేదా ఆర్ఎస్ఎస్ మీద మనం పోరాడాలి అని ఒక ముస్లిమ్స్లో ఒక భావన క్రియేట్ చేసే విధంగా కూడా ఆపరేటివ్స్ పనిచేస్తున్నారంట. ఇది చాలా ప్రమాదకరం. అండ్ ఇంకొకటి, కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ ట్విట్టర్లో వీటిల్లో హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్లోనే పేర్లు మార్చుకొని పాకిస్తానీ హ్యాండిల్స్ ఇక్కడ వర్క్ చేస్తాయి. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తాయి. ఆ పాకిస్తానీ హ్యాండిల్స్ ఏం చేస్తాయి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ట్విట్టర్లో ఆప్షన్ లేకుండే. ట్విట్టర్లో ఏముండేనంటే మీరు ఎక్కడున్నా కానీ మీ లొకేషన్ తెలియదు. మీరు హైదరాబాద్ అని మీరు అందులో బయోలో పెట్టుకున్నారంటే హైదరాబాద్ అనే అనుకుంటాను నేను, అంతే కదా. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ట్విట్టర్ ఏం చేసిందంటే లొకేషన్ని చూపించే ఒక ఆప్షన్ వచ్చింది. లొకేషన్ చూపించే ఆప్షన్ వస్తే మీరు ఎక్కడున్నారో ఆ ఐపీ అడ్రస్ని బట్టిన ఆప్షన్ ఇక్కడ వస్తుంది. యువర్ ఫ్రమ్ అనేది ట్విట్టర్ తీసుకొచ్చింది. అది ఆప్షన్ తీసుకురాగానే ఇప్పుడు అందరికీ ఏమైందనంటే మొన్న కొన్ని ఎక్స్పోజ్ అయినారు కూడా, కొన్ని 100 హ్యాండిల్స్ని ఎక్స్పోజ్ చేశారు ఈ మన దగ్గర. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలి, ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టుగా ఉండి ఇక్కడ నిరసన తెలపాలి, ఇక్కడ ప్రజల మద్దతు కూడగట్టాలంటే ఏం చేయాలి. దానికి ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కొంతమంది ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు సిమ్ కార్డులు కొనుక్కుంటాడు. వీడు ఒక 10 సిమ్ కార్డులు కొనుక్కొని ఉంటాడు. ఈ 10 సిమ్ కార్డులతో ఏంటంటే వాడు అక్కడ లాగిన్ అవుతాడు, ఓటీపీ చెప్తాడు. వీడు ఇక్కడ నుంచి ఓటీపీ చెప్తే అక్కడ వాడు లాగిన్ అయ్యి వాడు యాక్టివిటీ అంతా వాడు నడిపిస్తుంటాడు. పాపం వీడికి తెలియదు,
కానీ వీడి కార్డు మీదనే వాడు అక్కడ నడిపిస్తూ ఉంటాడు. అందువల్ల ట్విట్టర్ లొకేషన్ ఇదే వస్తుంది. రేపు పొద్దున ఏదో వీడు దొరికాడు అనుకో, ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని దొరికాడు అనుకో, వీడిని పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేయగానే ఫస్ట్ వీడు విక్టిమ్ అవుతాడు. అరే నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తావని ఇంకొంచెం ఆ భావనలో కన్నా వస్తాడు, లేకపోతే వాడు ఎస్కేప్ అయిపోతాడు. అంటే కావాలని కొంతమందిని ఇరికించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది ఈ టీనేజర్స్ ఇట్లాంటి ఉంటారు కదా, వాళ్ళని ఇరికించి చూసారా, వాడు ఇరికిన తర్వాత వాడిని అమాయకుడిని అరెస్ట్ చేసి ఏదైనా పోలీసులు ఏదైనా చేసి చర్యలు తీసుకున్నారనుకోండి, వాడిని చూసి ఇంకో 10 మందిని ప్రొవోక్ చేస్తారు. సో ఇది ఒక పెద్ద నెక్సెస్ నడుస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే జరగాల్సింది, ఎందుకు మేము ఇంత మాట్లాడుతున్నామంటే దీన్ని ఎదుర్కోవాలంటే జరగాల్సింది ఏంటంటే, మొన్న అజిత్ దోవల్ గారు చేశారు. మీకు గుర్తుంటే అజిత్ దోవల్ గారు చాలామంది ముస్లిం ఇంటలెక్చువల్స్ని పిలుచుకొని మాట్లాడారు. ఈ దేశ సమగ్రత కోసం మనం అందరం పనిచేయాలి, ఇది ఎవరైనా సరే దేశం ముఖ్యమనే కాన్సెప్ట్. చాలామంది ముస్లిం మేధావులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో చెప్తూ ఉన్నారు, లేదు దిస్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ అని చెప్పి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా చాలామంది ముస్లిం ఈవెన్ మదర్సాలకు కూడా వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు చూసారు కదా, మీరు కనుక తెలిసింది, మసీదులకు వాటికి వీటికి వెళ్ళి అక్కడ మౌలానాలతోటి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ అవుట్ రీచ్ అవుతోంది. ఆర్ఎస్ఎస్ ముస్లిం లీగ్ కూడా ఉంది, ఇంద్రేష్ కుమార్జీ అని ఉంటారు, ఆయన వర్క్ చేస్తున్నారు. సో ముస్లిం సమాజంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి యాక్టివిటీస్ రాకుండా ఉండే విధంగా వాళ్ళు దీన్ని ఖచ్చితంగా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ముస్లిం సమాజం మొత్తం నష్టపోయే పరిస్థితి కూడా వస్తుంది. అక్కడున్న పాపం అమాయకుల్ని వీళ్ళు బలి చేసే పరిస్థితుల్లోకి వస్తున్నారు కదా. టెర్రరిస్ట్లు ఎవడైనా టెర్రరిస్టే, ఈవెన్ వాడికి ఇట్లాంటి ఇవే ఉండవు. సో ఇట్లాంటి అవేర్నెస్ మనం మాట్లాడిన విషయాల వల్ల అట్లీస్ట్ కొంతమందికైనా కానీ అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇంటెలెక్చువల్స్కి, రేషనల్గా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.